మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాదేవునికి, మన ప్రభువుకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నాకు ఈ వాక్యంను చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి, సంఘ పెద్దలకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. శృతుల వర్తమానంగా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం వారం వారం. అదేవిధంగా కొన్ని విలువైన మాటలను, కొన్ని విలువైన విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మనం దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువగా స్తుతిస్తామంటే, మనకి ఏదైనా మేలు చేస్తేనే తప్ప మనకి ఎక్కువ దేవుడు గుర్తుకు రాడు, స్తుతించే పరిస్థితులు ఎక్కువ కనపడవు. కానీ చరిత్ర మనకి ఏం తెలియజేస్తుందంటే, చరిత్రలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, వారిని దేవుడు పరీక్షించినా కూడా వారి యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితులు, అడ్డంకులు, భయాందోళనలు ఎదురైనా కూడా వారిని దేవుని స్తుతించినటువంటి జీవితాలు మనకి బైబిల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు స్తుతుల వర్తమానంగా ఒక చిన్న అంశంను మీ ముందర తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ అంశం పేరే నిత్యత్వం కొరకు పరీక్షించుట. నిత్యత్వం కొరకు పరీక్షించుట. పరీక్ష అంటే మన లోకంలో చాలా పరీక్షలు మనకి ఎదురవుతూ ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి పరీక్షలు మనకి ఏ విధంగా ఎదురవుతూ ఉంటాయంటే, చిన్న వయసులో ఉన్నటువంటి బాల్యంలో ఉన్నప్పుడు మనము 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ ప్రవేశించాలంటే మొట్టమొదటిగా 5వ తరగతి నుండి కింది స్థాయిలో ఉన్నటువంటి తరగతులు పాస్ అయితేనే 7వ తరగతికి కానీ 6వ తరగతి కానీ మనకి ఎంట్రెన్స్ ఉంటుంది. అలాగే 7వ తరగతి పాస్ అయితేనే, అప్పుడు కాలంలో నేను ఉంటున్న కాలంలో 7వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. ఆ 7వ తరగతి పాస్ అయితేనే 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనము అర్హులమవుతాం. అంతే కదండి. అలాగే 10వ తరగతి వరకు ఎలాగైతే పరీక్షలు రాసి మనం పాస్ అవుతామో, ఇంటర్కి వచ్చేసరికి కూడా మనం పరీక్షలు రాసిన తర్వాతనే మనకి ఎంట్రన్స్ దొరుకుతుంది. ఇంటర్ ఎలాగైతే పాస్ అవుతామో, డిగ్రీకి అలాగే, పిహెచ్డికి అలాగే, పీజీకి కూడా అలాగే. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పరీక్షలన్నీ దేనికయ్యా అంటే, కేవలము మన జీవితంలో తాత్కాలికమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి మాత్రమే. అది పిహెచ్డి అయినా కావచ్చు, డాక్టర్ అయినా కావచ్చు, పీజీ అయినా కావచ్చు, డిగ్రీ అయినా కావచ్చు, ఏదైనా కానీ, ఏ పరీక్ష అయినా కానీ ఈ లోకంలో తాత్కాలికమైన జీవితాన్ని కొనసాగించడానికి మాత్రమే. నువ్వు ఎన్ని సంపాదించినా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పిహెచ్డీలు సంపాదించుకున్నా ఒకానొక దినాన మనం మరణించాల్సిన తప్పదు. మరణం పొందాల్సిన అవసరత మనకుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉన్నటువంటి పరీక్షలకే మనం ఎంతో ప్రిపేర్ అయ్యి చదువుతూ పాస్ అవుతూ ఉన్నటువంటి స్థితులు మనకు కనపడుతున్నప్పుడు, ఆ మహాలోకానికి పోవాలంటే మనం ఎన్ని పరీక్షలు ఎదుర్కొనాలి? ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటేనే తప్ప మనకు ఆ మహాలోకం రాదు. ఆ మహాలోకానికి పోవాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లలో ఒకటే విశ్వాసము. మన జీవితంలో విశ్వాసంలో పట్ల ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం పడిపోతూ ఉంటాం. మన దైనందిన జీవితంలో విశ్వాసం ఎంత ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం దేవునికి దూరమయ్యే పరిస్థితులు మనకు ఉంటాయి. కానీ మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, చాలామంది భక్తులు తన విశ్వాసాల్లో, వారి జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం పట్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని క్రియలు, అడ్డంకులు, ఎన్ని సాతానుగాడి తంత్రాలు ఎదురు చేసినా కూడా వాటిని ఎదుర్కొని జయాన్ని పొందినటువంటి పరిస్థితులు మనకు బైబిల్లో కనిపిస్తుంటాయి. అందులో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొంతమందిని మీకు చూపిస్తానండి. అందులో ఇద్దరిని మాత్రమే చూపించడానికి ప్రయత్నం చేస్తాం. చూద్దామండి. మొట్టమొదటిగా ఈ నిత్యత్వం కొరకు పరీక్షించుట అంశం కొరకు మనం మూలవాక్యం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం.
రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే మన జీవితంలో ఎక్కువగా మనకి మనమే సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాం, ఇచ్చుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో మనకి సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన తండ్రి అయిన దేవుడు. ఆయన మెచ్చుకుంటే తప్ప మనం యోగ్యులం కాము. ఆయన మెచ్చుకుంటే తప్ప మనం పరలోకానికి వారసులం కాము అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో జీవితాంతం మనం ఈ లోకంలో సంపూర్తిగా ఉండడానికి మనం భూలోకం మీదకి రాలేదని మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఎప్పటికైనా మనం మరణించే ఆ మహాలోకానికి పోవాలనే ఉద్దేశంతోనే మనల్ని దేవుడు ఈ లోకానికి పంపించాడు. అందుకొరకే మనం ఈ లోకంలో పుట్టాము. దేవుడు పరీక్షిస్తాడని గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఎట్లా పరీక్షిస్తాడు, వేటిని పరీక్షిస్తాడో మనం బైబిల్ వాక్యాన్ని చూసి నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఆయనే మన క్రియలను పరీక్షించే దేవుడు. మన విశ్వాసంలో మనం ఇదేటప్పుడు మన క్రియలను పరీక్షించే దేవుడు ఆయనే. మనం ఆ మహాలోకానికి పోవాలంటే మన పరీక్షను పెట్టేవాడే మన తండ్రి అయిన దేవుడు. ఆ విశ్వాసం ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో అని మనం ఈరోజు స్తుతుల వర్తమానంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. అందులో 2 భక్తులను మీకు చూపిస్తానండి. ఆ 2 భక్తులు ఎలాగైతే వారి విశ్వాసంలో దృఢంగా నిలబడ్డారో అలాగే మన జీవితంలో కూడా మనం విశ్వాసంలో నిలబడడానికి మనం నేర్చుకుందాం. మొట్టమొదటి భక్తుడు అబ్రహాము గారు. అబ్రహాం గారికి దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు గారు పుడతాడు. ఇస్సాకు గారు పుట్టినప్పుడు ఆయనకి చాలా భయంకరమైన పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్ష ఏంటో మనం దైవ గ్రంథంలో చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని పోయి మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే అబ్రహాము గారికి లేక పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు గారు. 100 సంవత్సరాలలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి అబ్రహాము గారికి లేక పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు గారు. ఆయన మీద ఎంతో ప్రేమ ఉంటుంది. 100 సంవత్సరాలు పుట్టినటువంటి కుమారుని మీద ఎంత ప్రేమ ఉంటుందో చెప్పండి. మనకి 40 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు పుట్టినటువంటి కుమారుల పైననే మనకి చాలా ప్రేమ ఉంటుంది. అంతే కదండి. మనకి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు పుట్టినటువంటి కుమారుల మీద చాలా ప్రేమ ఉంటుంది. కానీ 100 సంవత్సరాలలో పుట్టినటువంటి కుమారుని మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి దేవుని మాటకు లోబడి దేవుని పట్ల విధేయతను చూపిస్తూ ఆయనను చంపడానికి కూడా వెనుకాడు తీయలేదు. అది ఆయన యొక్క విశ్వాసం. అది దేవుని యొక్క భయం అబ్రహాం గారి పట్ల. దేవుని పట్ల అబ్రహాం గారికి ఉన్నటువంటి దేవుని భయము, విధేయత అది. కానీ అబ్రహాం గారి యొక్క విశ్వాసానికి పరీక్ష ఎదురయ్యింది. చాలా భయంకరమైన పరీక్ష. సొంత కొడుకుని చంపేయమని దేవుడు కోరాడు, బలిగా అర్పించమని దేవుడు కోరాడు. ఆ పరీక్షకి అబ్రహాం గారు ధీటైన సమాధానం చెప్పాడు. ధీటగా మనకి బైబిల్ గ్రంథంలో నిలబడినట్లు మనకి తెలియజేస్తుంది. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. విశ్వాసం పట్ల సమస్యకు లోబడి మనము దేవునికి దూరమయ్యే పరిస్థితులు చాలా ఉంటాయండి. చాలా సమస్యలు. విశ్వాసంలో ఉన్నప్పుడు, దేవుని పట్ల మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు
చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను మనం పెద్దగా చూస్తామే తప్ప దేవుని చిన్న చూసే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. చాలా సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఎక్కువగా మనకు సమస్యనే పెద్దగా కనిపిస్తుంటుంది, కానీ దేవుని మనము చాలా చిన్న చూపు చూస్తే పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. ప్రేమ దేవుని వారలారా, అబ్రహాం గారు సమస్యను చిన్నగా చూశాడు, దేవుని మాటను పెద్దగా చూశాడు. అందుకే బలిని అర్పించడానికి వెనుకాడ తీయలేదు ఆయన జీవితం. తర్వాత అట్లే కిందికి వస్తూ మనం చదువుతున్నట్లయితే 12వ వచనం చూద్దామండి. 12వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదా. నేను ప్రేమ దేవుని వారలారా, సొంత కుమారుని బలిగా అర్పించడానికి అబ్రహాం గారు వెనుక తీయలేదు. అందువలన దేవుని పట్ల భయం ఉంది అని అబ్రహాం గారు పేరు పొందాడు దేవునితో. అలాగే అబ్రహాం గారికి కొన్ని సర్టిఫికెట్స్ దేవుడు ఇచ్చాడు. వాటిలో దేవుని స్నేహితుడు, మనకి గ్రంథంలో కనపడిస్తూ ఉంటుంది. దేవుని స్నేహితుడు అని 3 సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. దేవుని స్నేహితుడు ఆయన కూడా అబ్రహాం గారే. కాబట్టి అబ్రహాం గారు ఎలా అయితే ఆయన పరీక్ష పెట్టినా కూడా విశ్వాసంలో ఎదురైతే ఏది నిలబడ్డాడో, అలాగే మన జీవితంలో మన విశ్వాసం పట్ల ఖచ్చితంగా నిలబడాలి. అలా నిలబడినప్పుడు మనకి మహాలోకం, అపరలోకం మనకి తథ్యమవుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి భక్తుడు అబ్రహాం గారు. రెండవ భక్తుడు యోబు గారు. యోబు గారి గురించి చూద్దామండి. యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చాలండి. ఊజు దేశంలో యోబు గారు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. యోబు గ్రంథంలో మనం అంతా చదివితే ఆయన యొక్క జీవిత చరిత్ర మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. యోబుకి కొన్ని బిరుదులు దేవుడు ఇచ్చాడు. ఆ బిరుదులలో ఒకటి యథార్థవంతుడు, ఒకటి న్యాయవంతుడు, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనుషులు, ఒకటి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి యోబు గారు. ఇన్ని బిరుదులు కలిగినటువంటి భూలోకంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తే యోబు గారు. యోబు గారు చాలా జీవితం, ఆనాడు ఉన్నటువంటి స్థితిలోనే ఆయన కోటీశ్వరుడు, ఎన్నో సంపదలు, ఎన్నో గొర్రెలు, చాలా సంపద కలిగి ఉన్నటువంటి వ్యక్తి యోబు గారు. కానీ ఆ మహాభక్తునికే ఒకానొక దినాన పరీక్ష ఎదురైంది. ఆ మహాభక్తునికే ఒకానొక పరీక్ష ఎదురైంది. ఆ పరీక్ష దేవుడు పెట్టాడు, సాతానుగాడు శోధించాడు. మనకు పరీక్ష పెట్టే దేవుడు మన తండ్రి అయిన దేవుడు, అలాగే మనం శోధించేవాడే మన అపవాది అని మనం బైబిల్లో చాలా సందర్భాలు తెలుసుకుంటూ ఉంటుంటాం. కానీ యోబు గారు తనకున్నటువంటి పరీక్ష ఏంటో మనం ఒకసారి గ్రంథంలో చూసినట్లయితే అదే 1వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. 21వ వచనం చూద్దాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలండి. చూద్దామండి. మన దైనందిన జీవితంలో మనకి మేలులు జరిగితేనే మనం దేవుని స్తుతించే
పరిస్థితులు మనకు ఉంటాయి. కానీ యోబు గారికి ఉన్నటువంటి యావదాస్తి వెళ్ళిపోయింది. సొంత కుమారులు కుమార్తెలు చనిపోయారు. సొంత సొంత కట్టుకున్నటువంటి భార్యనే దేవుని వదిలేసి బతకమని సెలవిస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి విశ్వాసం ద్వారా, ఆయనకున్నటువంటి విధేయత ద్వారా, భయం భక్తి ద్వారా దేవుణ్ణి కష్టాలలో కూడా స్తుతించాడు. దేవుణ్ణి కష్టాలలో కూడా స్తుతించాడు. కానీ మనకు చిన్న కష్టం వస్తే మనం దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు, చిన్న ఏదో సమస్య వస్తే చాలు అంతే దేవుణ్ణి విడిచిపెట్టి మనం దూరంగా బ్రతుకుతుంటాం. మరి ఇలాంటి విశ్వాసం అంటే మనకి ఆ మహాలోకి మనకి దేవుడు ఇస్తాడా? దేవునిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనము ఏ విధంగా నిలబడాలి అని దేవుణ్ణి ప్రశ్నించాలి తప్ప నీ సమస్యను ఇతరులకు చెప్పుకోకూడదు. నీ సమస్యలకి ఇతరులకు చెప్పుకున్నప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దదైతే తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. అంతే కదండి. మన సమస్య ఇతరులకి, పక్కింటి వారికి కానీ మీ స్నేహితులకు కానీ చెప్పినప్పుడు వారు వచ్చి మీకేం పరిష్కారం ఏం చూపించరు. వారు వచ్చి ఇతరులకి చెప్తారే తప్ప ఆ సమస్య పరిష్కారం దొరకదు. ఆ ఇతరులు ఇంకొకరికి చెప్తారు, ఇంకొకరు చెప్తారు. ఆ సమస్య అనేది పెద్దదైతే తప్ప పరిష్కారం దొరకదు. కానీ సమస్యకు పరిష్కారము దేవుడు మనకు తెలియజేస్తాడు అనే ఆలోచన మనకి ఆ టైంలో దొరకదు. అలాంటప్పుడే మనం విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. కానీ యోబు గారు అలా ప్రవర్తించలేదు. యోబు గారు తన దైనందిన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. తనకున్నటువంటి యావదాసి వెళ్ళిపోయింది. కుమారులు కుమార్తెలు చనిపోయారు. తనకున్నటువంటి భార్య కూడా తనను దూషించి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి దూషించి పాపం చేయలేదు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి విశ్వాసానికి చాలా సందర్భాలు మనం సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. 6 నెలల మీద ప్రతి ఒక్క మానవుడు సమస్యలకి బాధితుడే. కానీ సమస్యల పట్ల మనము సమస్యనే మనకి జీవితం అంతమని అనుకోకూడదు ఎప్పటికీ. ప్రియమైన దేవుని వారలారా, ఎలాగైతే అబ్రహాం గారు, మీకు తెలియని విషయాలు ఏం కాదు, అబ్రహాం గారు ఎలా అయితే తన విశ్వాసాలకు తండ్రిగా ఎంచబడ్డాడో, విశ్వాసంలో ఎలాగైతే నిలబడ్డాడో మనం కూడా అలాగే దేవుని యొక్క పరీక్షకి నిలబడి మన విశ్వాసంలో నిలబడాలి. అలాగే యోబు గారు కూడా తనకున్నటువంటి మొత్తం వెళ్ళిపోయినా కూడా దేవుని ఒక్క మాట అనకుండా దేవుని పట్ల భయంతో భక్తితో బతికాడు. అందుకే ఆయనకి న్యాయవంతుడు, యథార్థవంతుడు అనే పేరు దేవుడు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ వ్యక్తికి పేరైనా మనకి తెలియజేస్తున్నా కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. స్తుతుల వర్తమానం అంటే ఏదో మేలులు చేస్తేనే మనకి స్తుతించడానికి అర్హత ఉన్నా, కానీ మేలులు చేసినా ఒకవేళ పరీక్ష పెట్టినా దేవుడు ఆ టైంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. అంతే కదండి. అసలు క్రొత్త నిబంధన సంబంధం అంటే ఒకవేళ మనకి కూడా విశ్వాసంలో ఏదైనా విశ్వాసంలో ఏదైనా సమస్యలు కానీ వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి అని మనం బైబిల్ని అడిగితే ఒకసారి చూద్దామండి. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 3 వచనాలు చదువుదామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. ఏమని సెలవిస్తుంది బైబిల్ గ్రంథము? మనం విశ్వాసంలో ఉన్నప్పుడు మనకి ఓర్పు కావాలి అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకు విశ్వాసంలో ఉన్నప్పుడు సమస్యల పట్ల పరీక్ష మనకు ఎదురైతే, దేవా నాకు ఓర్పును దయచేయము అని దేవునికి ప్రార్థన చేయాలి. అలా ఓర్పును దయచేసినప్పుడే మనకి విశ్వాసం పట్ల, దేవుని పట్ల విధేయత మనకు కనపడుతూ ఉంటుంది. దానిని మనము మహానందంగా ఎంచుకోవాలని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఏదో సమస్య వచ్చిందని మీరు దేవునికి దూరం కాకండి. దేవునికి దూరం అయ్యి
ఇంకా మీ సమస్యని పెద్ద చేసుకుంటారు తప్ప ఆ సమస్యకి పరిష్కారం దొరకదు ఈ లోకంలో. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. యోబు గారి వలె, అబ్రహాం గారి వలె. సొంత కుమారుని ఎలాగైతే దేవునికి బలిగా అర్పించారో అబ్రహాం గారు, ఈరోజు మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. అలా అర్పించుకున్నప్పుడే మన జీవితం పరిశుద్ధంగా నిలబడుతూ ఉంటుంది. అలా అర్పించుకున్నప్పుడే మన జీవితం పరిశుద్ధంగా నిలబడి ఆ మహాలోకానికి చేరుకోగలం. పరీక్షించబడుతున్నప్పుడు, శ్రమల వలన మనం పరీక్షించబడుతున్నప్పుడు వాటిని సహించే మనసు మనకి దేవుడు దయచేయమని దేవునికి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. పరీక్ష వలన మనకు శోధన వచ్చినప్పుడు అత్యధికంగా సంతోషించాలని గ్రంథం తెలియజేస్తుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చాలండి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు పరీక్ష కలిగినప్పుడు మనము ఎక్కువగా సంతోషపడాలి. దేవుని ఎడల మనము పరీక్ష, ఆ విశ్వాసంలో మనం సమస్యల పట్ల పరీక్ష ఎదుర్కొన్నప్పుడు దేవుని పట్ల మనం సంతోషంగా నిలబడాలి, సంతోషాన్ని కలిగి జీవించాలి. కాబట్టి ఎందరో మహానుభావులు ఈ గ్రంథాన్ని రాస్తే మనకి జీవితాల పాఠాలు నేర్పిస్తున్నారు. ఆ పాఠాలు చదివితే మన జీవితం ఎట్టుపోకుండా పరిశుద్ధమైన జీవితం మనం గడపగలం. అదే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూలమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగును కారణమగును. కాబట్టి మన జీవితంలో పరీక్షలు ఎదురైనప్పుడు ఎలాగైతే మన విశ్వాసం పట్ల నిలబడి దేవుని పట్ల భయంతో, భక్తితో బతికితే మనకి దేవుడు ఘనత, మహిమ కలగజేస్తాడని దేవుడు మనకి సెలవిస్తుంది. కాబట్టి ఏదో మనకి చిన్న సమస్యల పట్ల మనం భయపడి దేవునికి దూరంగా బ్రతకక, మనకి సమస్యలు వచ్చినా కూడా విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుని స్తుతించాలి. దేవా, నాకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఒకవేళ అది నీ చిత్తానుసారం అయితే దానికి మీకు స్తుతులు, స్తోత్రములు అని మనం దేవునికి స్తుతించుల బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఎందరో జీవితాలు ఉన్నాయి. స్త్రీలకు ఒక హన్న గారు కావచ్చు, ఋతు గారు కావచ్చు, తర్వాత మరియమ్మ గారు కావచ్చు, చాలామంది స్త్రీలు కూడా చాలామంది విశ్వాసం పట్ల భయంతో బ్రతికారు. అలా బ్రతికినందుకే వారికి ఆ మహాలోకానికి వారు చేరుకోగలిగారు. మన జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఆ విశ్వాసం అనే పరీక్ష మనం నెగ్గితేనే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. చిన్న సమస్యలకు మీరు దూరం కాకండి దేవునికి. చిన్న ప్రాబ్లమ్స్కి మీరు దేవుని దూరం అయ్యి మీ జీవితాన్ని అతలాకుతలం చేసుకోకండి. చాలామంది యవనస్తులు ఇదే విశ్వాసం లేకనే దేవునికి దూరం అయ్యి బ్రతుకుతున్న జీవితాలు చాలామంది ఉన్నాయి. మనకు ఓర్పును, సహనాన్ని, అదేవిధంగా సంతోషాన్ని మనకి కలగజేసే దేవుడు మనకు తోడున్నప్పుడు దేనికి భయం? చిన్న సమస్యలకు భయమా? సమస్య చిన్నదా, దేవుడు చిన్నవాడా? సమస్య చిన్నది. దేవుడు మహాదేవుడు, ఆయన పెద్దవాడుగా ఉన్నప్పుడు ఆయన కింద ఈ సమస్య ఎంత చెప్పండి? ఈ లోకంలో మనం నిత్యము ఈ లోకంలో జీవించడానికి మనము ఈ లోకానికి రాలేదు. ఎప్పుడైనా మన తండ్రి దగ్గరికి మనం పోవాలనే స్థితిలోనే మనల్ని ఈ లోకానికి పంపించాడు దేవుడు. కాబట్టి మనం ఏదో నీతిమంతులమని కాక, మనం ఎప్పటికైనా చిన్న పాపాల ద్వారా దేవుని విడిచిపెట్టిన స్థితులు మనకు కనిపిస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వచ్చేద్దాం.
చిన్న చిన్న సమస్యలకు మీరు భయపడి దేవుని దూరంగా బ్రతికితే మీరు జీవితాన్ని మీరే సొంతంగా నాశనం చేసుకునే వారు అవుతారు. విశ్వాసము పట్ల విధేయత అబ్రహాంకి ఎలా ఉందో, యోబు గారికి ఎలా ఉందో, ఆ విధేయత మనకు కూడా కలగజేయమని దేవుని స్తుతిద్దాం. ఒకవేళ మనకి సమస్యలు వస్తున్నప్పుడు, దేవా ఈ సమస్యలు మాకి మీ ద్వారా ఒకవేళ వస్తూ ఉంటే దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామని దేవుని స్తుతిద్దాం. అదేవిధంగా మన క్రియలను పరీక్షించే దేవుడు ఎందుకు మన క్రియలను పరీక్షిస్తాడు అని దేవుని వాక్యం మనం అడిగితే ఒక మాట మనం చూద్దామండి. ఒక మాట మనం చూద్దాం. 62వ కీర్తన గ్రంథము 62వ అధ్యాయం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటేయు నీదే. కాబట్టి మన జీవితంలో మన క్రియలను, మన విశ్వాసాన్ని పరీక్షించే అధికారం ఆ దేవునికి ఉంది. ఆ దేవునికి మన విశ్వాసాన్ని, మన క్రియలను పరీక్షించే అధికారం ఉంది. ఆ క్రియల వలన మనకి ప్రతిఫలం ఇస్తారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ ప్రతిఫలమే మనకి ఆ మహాలోకము. ఆ మహాలోకంలో పోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాగైతే మీరు స్టూడెంట్స్గా ఉన్నటువంటి స్థితిలో ఎలాగైతే పరీక్షలకి మీరు నిలబడి అన్నీ పాస్ అవుతున్నటువంటి స్థితిలో మీకు కనపడతావో, ఈ లోకంలో మనం ఆత్మీయంగా ఎదుగుదలకు ఉన్నటువంటి విషయంలో ఒకటి విశ్వాసం. ఆ విశ్వాసం అనే పరీక్షలో మనము నిలబడి ఆ మహాలోకానికి పోవాలని ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. విశ్వాసం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకు మనము దేవునితో పరిష్కారం తీసుకోవాలి తప్ప మనుషులతో తీసుకోవడానికి అవసరత లేదు. మనకు మనుషుల పట్ల మనము ఎక్కువ ప్రేమ చూపాలి తప్ప వారికి మన సమస్యలను చెప్పుకుంటే అవి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనకు ఎవ్వరు ప్రతిఫలం ఇయ్యరు. కాబట్టి ప్రేమని దేవుని వారలారా, పరీక్షకి మనము నిలబడుతున్నామా లేక ఓడిపోతున్నామా? ఒక యోబు గారి వలె నిలబడుతున్నామా? ఒక అబ్రహాం గారి వలె నిలబడుతున్నామా? మన జీవితం పరీక్షకు, విశ్వాసంలో ఉన్నటువంటి పరీక్షకు నిలబడుతున్నామా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. దేవునికి స్తుతులు. ఈ కారణాన్ని బట్టి కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించాల్సిందిగా ప్రభు పేరట మనం అందరికీ తెలియజేస్తున్నానండి. ఈ వాక్యమును అందరినీ ఆలోచింపచేయాలని ఈ వాక్యంను తెలియజేయడం జరిగింది. అందరూ ఈ వాక్యంను దృష్టిలో పెట్టుకొని దేవునికి స్తుతులు చెల్లించవలసిందిగా మనవి చేస్తూ, మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.